ఒక అందమైన చెరువులో 3 మంచి స్నేహితులైన చేపలు ఉండేవి. వాటి పేర్లు చతుర, తెలివైనది, మాంద్యం, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకునేది, మరియు అజ్ఞాని, నిర్లక్ష్యంగా ఉండేది. అవి ప్రతిరోజూ ఆనందంగా ఆడుకుంటూ జీవించేవి. ఒక రోజు 2 మత్స్యకారులు చెరువుకు వచ్చి పెద్దగా నవ్వుకుంటూ మాట్లాడారు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. రేపు మన వలలతో వచ్చి అన్నీ పట్టుకుందాం అని ఒక మత్స్యకారుడు అన్నాడు. మత్స్యకారుల మాటలు విని చతుర ఆందోళనగా అన్నది. మనకు ప్రమాదం వస్తోంది. మనం వెంటనే చెరువును వదిలిపోవాలి. మాంద్యం ఆలోచిస్తూ అన్నది. ఏమో, వారు నిజంగా రాకపోవచ్చు. రేపు చూద్దాం. అజ్ఞాని నవ్వుతూ ఇదే మన ఇల్లు. ఎవరూ మనకు హాని చేయలేరు అని చెప్పింది. చతుర ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెరువును వదిలిపోయింది. అది పొదల గుండా మరో చెరువులోకి వెళ్ళిపోయింది. రెండో రోజు ఉదయం మత్స్యకారులు పెద్ద వలలతో వచ్చారు. వారు వలలను నీటిలోకి వేసి వాటిని బలంగా లాగారు. మాంద్యం కదలడానికి ఆలస్యం చేసింది, కాని చివరి క్షణంలో తప్పించుకుంది. అజ్ఞాని నిర్లక్ష్యంగా ఉండటంతో వలకు చిక్కిపోయింది. చతుర తన తెలివితేటలతో ముందుగా తప్పించుకొని ప్రాణాలను కాపాడుకుంది. మాంద్యం తక్కువ సమయం మిగిలినప్పుడు తప్పించుకుంది, కాని చాలా భయపడ్డది. అజ్ఞాని తన నిర్లక్ష్యంతో ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఈ కథ మాకు ఏమి నేర్పిస్తుంది? బుద్ధిమంతులు ఎప్పుడూ ముందుగా ఆలోచించి చర్యలు తీసుకుంటారు. నీతి: జాగ్రత్తగా ఉండడం మంచిది, ఆలస్యం ప్రమాదం, నిర్లక్ష్యం అపాయం.